For I have received the Lord, of the devil unto you. God Jesus, the same night which was betrayed, took bread. దాన్ని విరిచి Verse 24. 24 చూడండి. దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చెప్పాను. Of the same 28, 26, 28. 28 చూడండి దయచేసి. Let him examine himself and shall eat the bread and eat the cup. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో త్రాగవలను. That is the best way to begin a new year, as we are taught in this wonderful portion of God's Word. దేవుని యొక్క ఈ ఆశ్చర్యమైనటువంటి భాగంలో నుండి దేవుడు నేర్పించిన విధముగా మనము ఆరంభించడము నూతన సంవత్సరము ఇది చాలా మేలుకరముగా ఉన్నది. By examining ourselves, మనం పరీక్షించుకున్న తర్వాత, by searching our hearts, మన హృదయమును పరిశీలించబడిన తర్వాత, by putting things right with God and man, దేవుని ఎడల మనుషుల ఎడల అన్నిటిని మనం చక్కపరుచుకున్న తర్వాత, and stand before God with a good conscience, మంచి మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట నిలవబడుతాం. we can be washed thoroughly any guilty sin caused by any shameful deed. ప్రతి అవమానకరమైన ఏ క్రియ అయినప్పటికీ ప్రతి మరక నుండి మచ్చ నుండి మనం సంపూర్ణంగా కనుగొనగలం. The testimony of the Lord's table has been ordained by Lord Jesus Christ to keep us ready for His glorious second appearing. ప్రభు భోజన బల్ల యొక్క ఈ యొక్క నిర్ణయము మన ప్రభువైన యేసుక్రీస్తు మహిమాయుక్తముగా ప్రత్యక్షముగా దినము కొరకై సిద్ధపరచబడినట్లుగా ఆ నిర్ణయం చేసినాడు. And read also in verse 28, 26. 26వ వచనంలో మనం చదువుతున్నాం. As often as ye eat this bread and drink the cup, ye do show the Lord that till he comes. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చి పర్యంతము ఆయన మరణమును ప్రచురించుదురు. Keep us ready for the day of glory, of the second appearing, all the angels, all the saints. Lord himself has ordained testimony. మన ప్రభువైన యేసుక్రీస్తు రెండవ పర్యాయము ఆయన మహిమాంతటితో ఆయన దూతలతో ప్రత్యక్షమైనప్పుడు ఆయన పరిశుద్ధులతో ప్రత్యక్షమైనప్పుడు మనం సిద్ధపడి ఉండటంకై ప్రభు తానే దాని నిమిత్తము ఈ భోజన బలను నిర్ణయం చేసినాడు. It is not a ceremony to take part in. పాలు పొందడానికి ఇది ఒక ఆచారము A కాదు, testimony. ఇది ఒక సాక్ష్యమైనది. To keep us unspotted, to keep us clean and pure in God's sight. దేవుని యొక్క దృష్టిలో మనం మరక మచ్చ లేని నిర్దోషులముగా నిష్కలంకులముగా ఉండాలని కోరుతున్నాడు. And we will see our Lord Jesus Christ face to face, full glory, and by seeing him become like him. మన ప్రభు వచ్చినప్పుడు ఆయన సంపూర్ణ మహిమలో మనం ఆయన చూడాలని కోరుతున్నాడు. మనం ఆయన చూసినప్పుడు మనం ఆయన పోలి ఉండేదాం. And that will be a privilege to take our full share in the kingdom as a co-worker, as a king. ఆ విధముగా ఆయన యొక్క రాజ్యములో ఆయనతో జత పని వారముగాను రాజుగాను మన సంపూర్ణ భాగమును పొందేదాం. First of all, we already seen, unless we have everlasting life, we cannot be in the heavenly kingdom which is forever. ఇంతకు ముందుగానే మనం చూసినాము ఆయన పరలోక రాజ్యము శాశ్వతమైనది. ఆ నిత్య జీవవరమును మనం పొందిన వారమైతేనే కానీ ఆ రాజ్యములో ఉండలేము. There is a kingdom which will last forever. ఒక రాజ్యమున్నది, అది ఎన్నడూ తరగనటువంటి శాశ్వతమైన రాజ్యం. As we see in Psalm 145 verse 13. 145వ కీర్తన 13వ వచనంలో మనం చూడవచ్చు. Psalm 145 కీర్తనలు 145 and verse 13. 13. Psalm 145 145వ కీర్తన and verse 13. 13. Thy kingdom is a lasting kingdom, and thy dominion endures throughout all generations. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. All the earthly kingdom will one day pass away. లోకరాజ్యములన్నీ ఒక దినమున గతించిపోవు. But this kingdom will never pass away, going by Daniel 2nd chapter verse 44. అయితే ఈ రాజ్యము ఎప్పుడూ కూడా గతించదని మనం దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44లో కూడా చూస్తున్నాం. Book of Daniel 2nd chapter దానియేలు గ్రంథము 2 and verse 44. 44. Daniel 2nd chapter దానియేలు గ్రంథం 2వ అధ్యాయము and verse 44. 44. And the days of these kings, God of heaven, shall have a kingdom which shall not be destroyed, and kingdom shall not be left to the people to break it in pieces and consume all the kingdom, it shall and forever. ఆ రాజుల కాలములలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపించును,
దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటి పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగముల పర్యంతము నిలుచును. The prophet Daniel, he prophesied 550 BC. ప్రవక్త అయినటువంటి దానియేలు ప్రభువైన యేసుక్రీస్తునకు 550 సంవత్సరములకు పూర్వము ప్రవచించినాడు. And he prophesied of the rise and fall of great worldly kingdom. ఆయన లోకంలోని మహా గొప్ప రాజ్యములు ఎట్లు బయలుపడును, ఎట్లు గతించుకోనని ప్రవచించినాడు. How so great and strong those kingdom may be, they pass away and they did pass away. ఆ రాజ్యము ఎంత గొప్పదైనప్పటికీ సరే అది గతించిపోనది. Same prophet prophesying about a kingdom did not pass away. అదే ప్రవక్త గతించకుండా ఉండే ఒక రాజ్యమును గురించి కూడా ప్రవచించినాడు. The Lord began to speak of the same kingdom when he gave the first message in Matthew 4:17. మన ప్రభువు కూడా మత్తయి సువార్త 4:17లో మొట్టమొదటి వర్తమానం చెప్పినప్పుడు అదే రాజ్యమును గురించి ప్రకటించినాడు. Repent, for the kingdom of heaven is hand. పరలోక రాజ్యము సమీపముగా ఉన్నది కనుక మారు మనసు పొందునని చెప్పినాడు. Then he said in Luke 12:32, లూకా 12:32 అన్నాడు, fear little flock. చిన్న మంద భయపడకుడి, Your father's good prayer to give you that kingdom. ఆ రాజ్యం మీకు ఇచ్చుటకు తండ్రికి ఇష్టమైనది. To prepare us for that kingdom, Lord has ordained this testimony at our table. ఆ రాజ్యం నిమిత్తమై మనం సిద్ధం చేయడానికి ప్రభు యొక్క భోజన బలను నిర్ణయం చేసినారు. Unless we have a good conscience and a pure heart and a clean hand, we can't be in that kingdom. శుద్ధ హృదయము, నిర్మలమైన మనస్సాక్షి, పవిత్రమైన చేతులు మనం కలిగిన వారమై ఉంటేనే గాని ఆ రాజ్యములో ఉండలేము. All of us are liable to be defiled by thoughts or words or deed in order to be born again. మనమందరము కూడా మనము తిరిగి జన్మించకుండా ఉండి మన తలంపులు, మన మాటలు, మన పేర్లు అన్నిటి వల్ల మనం అపవిత్రపరచబడిన వారమై ఉన్నాం. And we can't be cleansed by our own effort. మన సొంత ప్రయత్నం చేత పవిత్రపరచుకోలేము. Not by only confessing our sin or repentance. ఊరికనే మన పాపం ఒప్పుకున్నాము, పశ్చాత్తాపడ్డాము అంటే కాదు. We need the efficacy of the precious blood to wash us, to cleanse us and keep us clean. మన Going by Hebrews 9:14. కడిగి పవిత్రపరిచి మనం శుద్ధీకరించకాయ Hebrews 9:14 ప్రకారముగా ఆయన ప్రశస్తమైన రక్తం ఆయన శక్తి అవసరమైనది. Hebrews 9:14. Hebrews 9:14. How much more shall the blood of Christ, who through the eternal Spirit offered himself without spot to God, purge your conscience from dead works of the living God. Hebrews 9:14 వచనము. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవుడికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయండి. For the very same reason of Lord said to Mary Easter morning, touch me not. అదే కారణమును బట్టి ఆ పునరుత్థాన దినం యొక్క ఉదయమున మరియతో ప్రభు అన్నాడు, మరియా నన్ను ముట్టవద్దు, For I am not yet ascended. నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు, But go to my brother. నా సహోదరుల యొద్దకు వెళ్ళి I ascend to my Father, your Father, to my God, your God. నేను నా తండ్రి యొద్దకును మీ తండ్రి యొద్దకును నా దేవుని యొద్దకును మీ దేవుని యొద్దకును ఎక్కి వెళుతున్నానని చెప్పాడు. While in Matthew 28:9, he allowed other women to touch him. మత్తయి సువార్త 28లో 28:9. 9వ వచనంలో ఇతర స్త్రీలు వచ్చినప్పుడు ముట్టనిచ్చినాడు. Meantime, he had ascended to heaven, come back. అదే సమయంలో ప్రభు ఆరోహణమై ఎక్కిపోయి దిగి వచ్చినాడు. He ascended as the everlasting heavenly high priest on our behalf. మన పక్షముగా ఆయన శాశ్వతమైనటువంటి ప్రధాన యాజకుడుగా పరలోకమునకు ఎక్కి వెళ్ళాడు. To have his own blood తన సొంత రక్తమును in the అర్పించాడు most holy place. అతి పరిశుద్ధ స్థలంలో Is there. అక్కడ ఉన్నాడు. And the blood contains everlasting life. ఆ రక్తంలో శాశ్వతమైన జీవం ఉన్నది. Our blood contains physical life. మన రక్తంలో శరీర జీవం ఉన్నది. His blood, everlasting life. ఆయన రక్తంలో శాశ్వతమైన జీవం ఉంది. Because he did no sin. ఆయన ఏ పాపం చేయలేదు, Knew no sin. పాపం ఎరగడు, Perfectly holy. పరిపూర్ణ The పరిశుద్ధుడు. same blood is now available in the most holy place of heaven for all our defilements. అదే రక్తం మన సమస్త అపవిత్రతను మన పవిత్రపరచకైనది. పరలోక స్థానంలో ఆ రక్తం మన కొరకున్నది. And that purity can only possible by the precious blood. ఆ పవిత్రత ఆ ప్రశస్త రక్తం ద్వారానే కలుగును. Because day by day we can be washed. దినదినమున మనం కరగబడదు. And Sunday by Sunday, by coming together as a church, we can be thoroughly washed to be fully prepared for Him. ఆదివారము ఆ విధముగా మనం చేరి వచ్చి ఆ సంపూర్ణముగా కడగబడిన వారముగా ఆయన వచ్చినప్పుడు మనం ఆయన కొరకు సిద్ధముగా ఉండడం. We might have come across many failures in the past year గత సంవత్సరం అంతట్లో అనేక పొరపాట్లు పతనములు మనకు కలిగినవి. due to negligence or defilement అజాగ్రత్త వలన, అపవిత్రత వలన, or disobedience. అవిధేయత వలన All these defiling stains can be washed away by our Lord by the blood. ఈ అపవిత్రమైనటువంటి వాటి అన్నిటి వలన కలిగిన ప్రతి అపవిత్రత, మరక, మలినము మన ప్రభుని
ప్రభు వలన ఆయన రక్తం వలన కడిగి పవిత్రపరచబడుతుంది. God will say in Matthew 5:8, మత్తయి సువార్త 5:8లో దేవుని వాక్యం సెలవిస్తుంది. "Blessed are the pure in heart, for they see God." హృదయ శుద్ధి గల వారి ధన్యులు, వారు దేవుని చూచుడు. That means it is only by having pure heart you can enjoy God's favor, see Him, and see His blessing. దాని యొక్క అర్థం ఏమనగా ఆ విధముగానే మన హృదయం పవిత్రంగా ఉంచబడి మనం దేవుని సూచనకును మన దేవుని పొందుటకును మనం యోగ్యులమవుతాము. We want to enjoy God's blessing fully throughout the whole year. సంవత్సరం అంతయు దేవుని యొక్క ఆశీర్వాదములు సమృద్ధిగా సంపూర్తిగా కలగాలంటే The main secret is to keep our conscience pure, keep our conscience good, heart pure, head clean. ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమనగా మన యొక్క హృదయము శుద్ధిగాను మన మనస్సాక్షి నిర్మలముగాను పవిత్రముగాను ఉంటున్నాను. Then we have more liberty in God's presence. దేవుని సాన్నిధ్యంలో అప్పుడు మనకు సంపూర్ణ స్వాతంత్ర్యం కలిగి To talk to Him and cast our burden upon Him. ఆయనతో మనం మాట్లాడగలము, మన భారం ఆయన పైన మోపగలము. And that's for the whole year coming before us. We want to examine ourselves, search our heart before we take part in the Lord's table. ఆ విధముగా సంవత్సరం అంతటి కొరకై మన హృదయం పరీక్షించుకొని పరిశీలన చేసుకొని మనం సిద్ధపడవచ్చు. Scripture says if we take part unworthily, we will be eating and drinking damnation. వాక్యం చెప్తుందేమనగా అయోగ్యముగా మనం పాలు పొందినట్లయినా శిక్షా విధిని పొందుటకే పాలు This పొందుతున్నాం. is ritual. ఇది ఆచారం కాదు. Don't think because of a special meeting and watch night service, the extra blessing in the blood of the cup. ఇదేదో ప్రత్యేకమైన కూటము, ఇది వాచ్ నైట్ సర్వీస్ కనుక రొట్టెలో పాత్రలో పాలు పొందితే ఏదో ఆశీర్వాదం అనుకొని తలంచవద్దు. But the opportunity be given to us by God to examine ourselves, search our heart, to put things right, and let be ready for the whole year. అయితే మనం పరీక్షించుకొని పరిశీలన చేసుకొని ప్రతి చక్క పెట్టుకొని సరి చేసుకొని కలగబడి అప్పుడు సంవత్సరం అంతటి కొరకై మనం సిద్ధపడదు. Same time being reminded what a high purpose the Lord has in saving us. మనం రక్షించడంలో దేవుడు ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడనేది మనం ఎరిగిదాం. The Lord said twice in the same portion, this do in remembrance of me. అదే భాగంలో మన ప్రభు 2 పర్యాయములు పలికినాడు, నన్ను జ్ఞాపకము చేయుటకై దీన్ని చేయుడి. Remember, he said, remember what a high price I am paying to redeem you, to be your Savior and to be your Lord. జ్ఞాపకం చేసుకునండి, జ్ఞాపకం ఉంచండి, మేము నిన్ను విమోచించుటకై ఎంత గొప్ప క్రయమును ఆయన విమోచించుటకై చెల్లించినాడు. Willingly, మనఃపూర్వకం, lovingly. ప్రేమపూర్వకం. And Paul testifies, పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. Galatians 2:20, గలతీయులకు 2:20 last portion, ఆఖరి భాగంలో he loved me, Son of God, he loved me and gave himself for me. దేవుని కుమారుడు నన్ను ప్రేమించి నా నిమిత్తమై తను తాను అర్పించుకున్నాను. He willingly gave himself. మనఃపూర్వకంగా అర్పించాడు. To be our creator, he only said one word. మనకు సృష్టికర్తగా కావడానికి ఒక మాట పలికినాడు. And all the heaven was created by one word, going by Psalm 33:6. కీర్తన 33:6 ప్రకారముగా ఆయన పలికినటువంటి ఒక వాక్కు మాట చేత ఆకాశం అన్ని సృజించబడినది. To be our Savior, he had emptied himself. మనకు రక్షకుడుగా అవుటకై తను తాను అర్పించుకున్నాడు. 2 Corinthians 2 కొరింథీయులకు chapter 8, 8 verse 9. 9 2 Corinthians 2 కొరింథీయులకు chapter 8, 8 verse 9. 9 All together, please. అందరం. But you know the grace of the Lord Jesus Christ. 8 Though he was rich, అందరూ and for your sake became poor. కదా, With poverty he might be rich. మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన. To be our Savior, he emptied himself. మనకు రక్షకుడుగా అవుటకై రిక్తులుగా He చేసి became poor. దరిద్రుడైనాడు. He gave all what he had. తనకున్నదంతా ఇచ్చేశాడు. To make us rich with his grace for eternity. ఆయన కృపచేత మనను నిత్యత్వమునకు ధనికులుగా చేయుట. Again, same thing, we are reminded, you come to me for one blessing, I want to give you all the blessing. దానికి మళ్ళీ అంటున్నాను, ఒక్క ఆశీర్వాదం అడుగుతున్నావు, ఆశీర్వాదం అన్నీ నీకు ఇచ్చదను. Grace for eternity. నిత్యత్వం కృప ఇచ్చదను. Grace means undeserved love. కృప అంటే మనము అర్హులము కానటువంటి పొందే ప్రేమ. Plus God's mercy multiplied by eternity. దేవుని యొక్క కనికరము దాంతో హెచ్చివేసి నిత్యత్వము శాశ్వతముగా చేయుట. And thus we can be prepared now to receive from God's hand all what he has prepared from eternity. ఆ విధంగా నిత్యత్వం నుండి దేవుడు మనకు సిద్ధం చేసి ఇచ్చిన వాటిని ఆయన చేతుల నుంచి మనం పొందుటకై మనం ఇలా సిద్ధపడవచ్చు. By having a pure heart, పవిత్రమైన హృదయం, good conscience, మంచి మనస్సు, clean hands. పవిత్రమైన At చేతులు. the same time, we are assured by the bread of the cup అదే సమయంలో రొట్టె పాత్ర వలన నిశ్చయం అవుతున్నది. that we can retain that blessing by eating Lord Jesus Christ as spiritual bread and spiritual drink. యేసుక్రీస్తును ఆత్మీయ భోజనముగా భుజించి ఆత్మీయముగా పానము చేసి అట్టి ఆశీర్వాదములను మనం కలిగి ఉండవచ్చు. It's by worldly attraction and worldly pleasure and worldly association we are defiled and are disqualified for the heavenly things. లోకాకర్షణలు,
లోక స్నేహములు, లోక అలవాటులు, లౌకికమైన వాటి వలన అపవిత్రపరచబడి మనము అయోగ్యులం అవుతున్నాం. But if we by faith eat Lord Jesus Christ, spiritual bread and heavenly drink, విశ్వాసం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తును మనం ఆత్మీయ భోజనముగా, పరలోక పానీయముగా మనం తిని త్రాగేటప్పుడు that will take away hunger and thirst for worldly things. లోక సంబంధమైన వాటి కొరకైనటువంటి ఆకలి దాహములు అదంతట అవే తొలగించబడు. Only those who are hungry and thirsty, they go on licking the leaves to outside. ఎవరైతే ఆకలి దాహము కలిగి కడుపు మంటతో ఉంటారో పారవేసిన బయట ఆకులను నాకుతూ తింటూ ఉంటారు. I've seen after some wedding feast, కొన్ని పెండిళ్ళ తర్వాత, విందైన తర్వాత, when you throw away the leaves outside after finish eating, భోజనం తిని విందైన తర్వాత ఇస్తరాకులు బయట పారవేస్తాం. there are few drops of curd, rasam and left over on the leaf, not much. ఆకుల మీద ఏదో కొంచెం కూరో, కొంచెం పెరుగో, కొంచెం పచ్చడో, కొంచెం మెతుకులో మిగులుతాయి, ఎక్కువ కాదు, కొంచెం కొంచెం. And some beggars come, they start licking those leftover stuff. బిచ్చగాళ్ళందరూ వచ్చి ఆకులు నాకుతా ఉంటారు. Because they're hungry. ఎందుకంటే ఆకలి వారికి ఉంది. Those who are fond of cinemas, ఎవరైతే సినిమాలకు ఆశ, and worldly pleasures, లోక సుఖ సౌఖ్యాలకు, and worldly society, లోక స్నేహాలు, సొసైటీ, worldly parties, లోక పార్టీలు, and worldly clothes, లోక వస్త్రాలు, and worldly music, లోక వాయిద్యములు, నాట్యములు, they can be compared with those beggars. అటువంటి భిక్షగాళ్ళతో వాళ్ళు పోతారు. Licking those leaves again and again. ఆకులు మళ్ళీ నాకుతూ ఉంటారు, పారవేసిన ఆకులను. They cannot satisfy you. వారికి తృప్తి కలగదు. Here we testify, ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాం. Lord Jesus Christ is my spiritual bread, spiritual drink. I eat him every day, many times. I'm satisfied. Don't want the 50 things. ప్రభువైన యేసుక్రీస్తే నా భోజనము, నా పానము, ఆయనే తింటున్నాను, ఆయనే త్రాగుతున్నాను, ఆయన వల్ల నాకు తృప్తి, నా ఆకలి దాహం తీరుతుంది. ఇక నేను ఈ పనికి మారిన అపవిత్రమైన వాటిని నాకేది ఆకలి నాకు లేదు. Same way we are given inward strength to conquer our temptation. మన శోధనలు జయించే ఆంతర్యములోని బలము మనకు వస్తున్నది by eating and drinking him. ఆయనను తిని ఆయన త్రాగుతూ ఉంటే కలిగే బలం. Ephesians 3rd chapter. ఎఫెసీయులకు 3. Epistle to Ephesians chapter 3. ఎఫెసీయులకు 3 verse 16. 16. He grants you according to this riches of grace, glory, to be strengthened with might by his spirit and man. Christ may dwell your heart by faith, that ye be rooted and grounded in love. Verse 16, chapter 3. 23వ అధ్యాయము 15 నుండి చూడండి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తుని హృదయంలో శ్వాసము ద్వారా నివసిస్తారు. That's why we can testify together, Lord Jesus is my meat and my drink. అందరి బట్టే మనం కలిసి సాక్ష్యం ఇస్తున్నామనగా మన యేసుక్రీస్తే నా భోజనము, నా పానమునై ఉన్నాడు. And by eating him, we are being deeply rooted and grounded into him. ఆయనను తినుట వలన ఆయనలోనికి మనం లోతుగా నాటబడుతున్నాము, స్థిరపడుతున్నాము. Now we can face any storm of life. జీవితంలో ఏ తుఫాను వచ్చినా మనం సిద్ధపడుతున్నాము. And come out fully victorious. అప్పుడు జయవంతముగా దాటుతున్నాము. That's how we are being shown last table how in future, the whole month, the whole year round, we can be strengthened day by day according to our need. ఆ విధముగా ప్రభు బల యొద్ద ఇలాగ చేస్తూ వచ్చే నెల అంతా, వచ్చే సంవత్సరం అంతా మనము దినదినమున ఆయన వలన బలం పొందుతున్నాము. There are bound to be different trials and afflictions and suffering and hardships and temptation to all of us the whole year. సంవత్సరం అంతా మనకు తప్పకుండా వచ్చేటువంటి శోధన, పరీక్ష, పరిశోధన, ఇబ్బంది, ఇక్కట్లు అన్ని ఎన్నో ఉన్నవి. But Lord has made every provision to enable us to become our bread and drink. ఆయనే మనకు ఆయనే మనకు పానముగా ఉండి మనకు అన్ని ఏర్పాట్లు చేసినాడు. By eating him and drinking him, we receive new strength every day. ఆయన తిరుగుతూ ఉంటే, ఆయన త్రాగుతూ ఉంటే మనకు దినదినమున నూతన బలము కలుగును. And live a life to be called a victory. అప్పుడు మనం విజయవంతమైన జీవం కలిగి ఉండదాం. Romans 8 chapter. రోమియోలకు 8 verse 37. 37. Romans 8 chapter రోమియోలకు 8 and verse 37. 37. In all these things, we are more than conquerors to him that loved us. Romans 8 37. రోమియోలకు 8:37. ఆయన మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక జయం పొందుతున్నాం. Let there be any difficulty. ఏ కష్టమైన దాన్ని. Verse 35. 35. Who shall separate us from the love of Christ? Shall tribulation, or distress, or persecution, or famine, or nakedness, or peril, or sword? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మన ఎడబాపున. For all these we overcome by eating and drinking Lord Jesus Christ as a spiritual food and drink. వీటన్నిటిపైన మనము ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మీయ భోజనముగా, పానముగా భుజిస్తూ పానం చేస్తూ ఉంటే జయం పొందుతూ ఉంటాం. And thus we are being shown in symbolic way. ఆ విధముగా సూచనగా బయలుపరుస్తున్నాం. Whenever you are facing any temptation and feel spiritually weak, eat him, wait upon him and drink him. ఎప్పుడైనా శోధన ఎదుర్కొంటుంటే, బలహీనంగా కనబడుతుంటే
ఓపికతో కనిపెట్టి ఆయనను భుజిస్తూ ఆయన త్రాగుతూ ఉండండి, బలం కలుగుతుంది. Say by faith, విశ్వాసంతో, Lord Jesus, you are my meat, you are my drink. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువా, నీవే నా భోజనం, నా పానం. I feel hungry. నాకు ఆకలి ఉన్నది. I feel weak. నేను బలహీనును. I can't face the temptation. శోధన ఎదుర్కోలేను. I find that too much for me. అది నా బలమునకు మించినది. Can you give me thy own strength? నీ బలము నాకు దయచేయి. That's how the whole year round we can be more than conquerors. ఆ విధంగా సంవత్సరం అంతటా మనము అత్యధిక విజయం పొందవచ్చును. And for that reason, we have some worship time before we take part in World Cup. ఆ కారణం బట్టి రొట్టెలో పాత్రలో మనం పాలు పొందక ముందు కొంచెంసేపు ఆయన స్తుతించి ఆరాధించి ఆయన సాగిలపడదాం. All among us who are truly born again, మన మధ్యలో నిజముగా తిరిగి జన్మించిన whose sins are forgiven, ఎవరెవరి పాపములు క్షమించమని looking for to see Lord face to face, ప్రభువును ముఖాముఖిగా చూచుటకు ఆశించేవారు, want to be ready for Him, ఆయన కొరకు సిద్ధంగా ఉండాలని కోరేవారు, nothing to be ashamed of, ఏమి సిగ్గుపడేది లేకుండా ఉండాలని they కోరేవారు, can take part. వారు పాలు పొందవచ్చును. Now we go to worship. ఆరాధిస్తాం. ఇప్పుడు So kindly take your share loudly గట్టిగా మీరు మీ భాగమును ఆరాధిస్తారు. and briefly. మీరు క్లుప్తంగా త్వరగా Unless చెప్పాలి. you worship loudly, others can take part. గట్టిగా నీవు పలికితేనే గాని వేరే వారు వినలేరు. When you see your neighbor sleeping or snoring, నీ ప్రక్కలో ఉండేవారు నిద్రపోతుంటే గురకలు కొడుతుంటే don't be angry. కోప్పడవద్దు. Give a loving and gentle shake, they wake up. ప్రేమతో కొంచెం కదిలించి తాకి మేలుకొల్పండి. It's not a sin to go to sleep, నిద్రపోయేది పాపం కాదు, but it's a sin to get angry. అయితే కోపపడేది పాపం. So please don't be angry when somebody shakes you up. కనుక దయచేసి ఎవరైనా నువ్వు మేలుకొని లేయి అంటే కోప్పడవద్దు. But take your share joyfully. సంతోషముగా మీరు ఆరాధించండి. Ask the Lord to keep you awake. మెలుకగా ఉండమని ఉంచుమని ప్రభువుని అడగండి. But please worship loudly. అయితే గట్టిగా ఆరాధించేవారు ఆరాధించండి.